నగరంలోని స్థానిక కలెక్టర్ కార్యాలయం ఎదురుగా గిరిజన ఐక్యవేదిక నిర్వహిస్తున్న ధర్నా కార్యక్రమం 10వ రోజు యానాది మహానాడు ఆల్ ఇండియా జాతీయ అధ్యక్షుడు ఇండ్ల రవి తన సంఘీభావాన్ని తెలియజేస్తూ పలగాటి నరసింహారెడ్డి గిరిజన కాలనీలో అంగన్వాడీ ఆయా పోస్టు గిరిజనులకు కేటాయించకుండా గిరిజనేతరులకు కేటాయించడంపై గిరిజన సంఘాల ఐక్యవేదిక నేడు 10వ రోజు నిరాహార దీక్ష నిర్వహిస్తున్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇకనైనా అధికారులు వాస్తవాలు విచారించి గిరిజనులకు న్యాయం చేయాలని స్థానిక గిరిజన మహిళ పొట్లూరు సుభాషినికి ఉద్యోగం కేటాయించాలని లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా గిరిజనులు నిరసన తెలియజేస్తారని అన్ని సంఘాలతో చర్చించి ప్రభుత్వం 2-3 రోజులలో తమకు సానుకూలంగా నిర్ణయం రాకపోతే త్వరలో ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమవుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇండ్ల రవి, మహేంద్ర, పొట్లూరు సుభాష్ని, వేములయ్య, మల్లికార్జున, జయమ్మ, సంజీవమ్మ, గిరిజన సంఘాల ఐక్యవేదిక సభ్యులు పాల్గొన్నారు. గిరిజనులకు సంబంధించిన ఉద్యోగాలను గిరిజనులకే గిరిజనులకు సంబంధించిన ఉద్యోగాలను గిరిజనులకే గిరిజనులకు సంబంధించిన ఉద్యోగాలను గిరిజనేతరులకు ఇవ్వడం. నా పేరు ఇండ్ల రవి, యానాది మహానాడు ఆల్ ఇండియా జాతీయ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. నెల్లూరు జిల్లా కోట మండలంలోని కొక్కుపాడు గ్రామ పంచాయతీ పలుగాటి నరసింహారెడ్డి గిరిజన కాలనీలో ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రంలో ఆయా పోస్టు టీచర్ పోస్టు నియమాలకు విరుద్ధంగా గిరిజనులకు రావాల్సినటువంటి అక్కడ స్థానికంగా ఎక్కువ జనాభా సాంద్రత కలిగినటువంటి గిరిజన యానాది కమ్యూనిటీకి సంబంధించినటువంటి అభ్యర్థులకు కాకుండా అర్హత కలిగినటువంటి యానాది అభ్యర్థులకు కాకుండా గిరిజనేతరులకు ఆయా టీచర్ పోస్టులు ఇవ్వడం జరిగింది. ఈ విషయం మీద స్థానికంగా ఉన్నటువంటి పొట్లూరు సుభాషిణి అనేటువంటి గిరిజన యానాది కమ్యూనిటీకి సంబంధించినటువంటి మహిళ తనకు అన్ని అర్హతలున్నాయని ఆయా కేంద్రంలో అంగన్వాడీ కేంద్రంలో ఆయా పోస్టును తనకు ఇవ్వాలని, తనకు అన్ని అర్హతలు ఉన్నాయని, తనకున్నటువంటి పత్రాలు అర్హత పత్రాలు అన్నింటిని కూడా ఆమె ఇంటర్వ్యూస్లో ప్రవేశపెట్టడం జరిగింది. అయితే కావాలని దురుద్దేశంతో ఈ యొక్క యానాది కమ్యూనిటీకి సంబంధించినటువంటి పొట్లూరు సుభాషిణికి ఆ యొక్క పోస్టును ఇవ్వకుండా స్థానికంగా లేనటువంటి అర్హత కూడా లేనటువంటి గిరిజనేతరులకు స్థానికేతరులకు ఆ యొక్క పోస్టును వారికి ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో ఈ అమ్మాయి పొట్లూరు సుభాషిణి తనకు జరిగినటువంటి అన్యాయం మీద పలుమార్లు కలెక్టర్ గారికి, సంబంధిత ఐసిడిఎస్ అధికారులకు, స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు అందరికీ కూడాను తన యొక్క గోడును విన్నవించుకుంది. కానీ ఈమె యొక్క గోడును, ఈమె యొక్క బాధను పెడచెవిన పెట్టినటువంటి సంబంధిత అధికారులు కానీ, సంబంధిత ప్రజాప్రతినిధులు కానీ ఆమె యొక్క బాధను వినిపించుకోకుండా ఆమెకు తీరని అన్యాయం చేయడం జరిగింది. ఈ క్రమంలో విసిగి వేసారిపోయినటువంటి పొట్లూరు సుభాషిణి ఇంకా ఎటువంటి పరిస్థితుల్లో కూడా తనకు ఆ ఉద్యోగం రాదని, ఈ యొక్క అధికారులు చాలా అక్రమ పద్ధతిలో వ్యవహరించారని బాధపడుతూ ఈ యొక్క నెల్లూరులోని కలెక్టరేట్ కార్యాలయం ముందున రిలే నిరాహార దీక్షలకు కూర్చుంది. ఈమె గిరిజన సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఈ యొక్క రిలే నిరాహార దీక్షలో తనకు ఆ ఉద్యోగం వచ్చేంత వరకు అక్కడ జరిగినటువంటి అవకతవకలన్నింటినీ కూడా సంబంధిత అధికారులు పునఃసమీక్షించి సరిదిద్ది తనకు రావాల్సినటువంటి ఉద్యోగం తనకే వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ యొక్క దీక్ష శిబిరంలో కూర్చుంది. ఈ యొక్క రిలే నిరాహార దీక్షలు నేటితోటి 10వ రోజుకు చేరుకున్నాయి. ఈ క్రమంలో ఈ యొక్క గిరిజనులు చేస్తున్నటువంటి గిరిజన సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి రిలే నిరాహార దీక్షలు గిరిజనులు శాంతియుతంగా న్యాయంగా చేస్తున్నటువంటి ఈ యొక్క రిలే నిరాహార దీక్షలను ఉద్దేశించి సంబంధిత కలెక్టర్ వారు కానీ, రాజకీయ నాయకులు కానీ, ఐసిడిఎస్ అధికారులు కానీ ఎవరు కూడా స్పందించకుండా ఈ యొక్క స్పందించకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. గిరిజనులను నిర్లక్ష్యం చేస్తూ గిరిజన సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్నటువంటి వ్యవహారం తేటతెల్లమైంది. ఈ రోజుతోటి 10వ రోజుకు ఈ యొక్క రిలే నిరాహార దీక్షలు చేరుకున్నాయి. ఇప్పటికైనా సరే కలెక్టర్ వారు కానీ, సంబంధిత ఐసిడిఎస్ అధికారులు కానీ, రాజకీయ ప్రముఖులు కానీ ఈ యొక్క విషయంలో, ఇక్కడ జరిగినటువంటి అన్యాయం విషయంలో పొట్లూరు సుభాషిణి అనే గిరిజన యానాది కమ్యూనిటీకి సంబంధించినటువంటి మహిళకు జరిగినటువంటి విషయంలో జోక్యం చేసుకొని జరిగినటువంటి తప్పుని
సరిదిద్దుకొని పోట్లూరు సుభాషిణికి ఆ యొక్క ఉద్యోగం వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి గిరిజన సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఈ యొక్క దీక్ష శిబిరాన్ని ఉద్దేశించి చెప్పడం జరుగుతూ ఉంది. స్పందించకుండా గిరిజనులకు అన్యాయం చేయదలిస్తే ఇప్పటికే ఈ యొక్క రిలే నిరాహార దీక్షలు 10వ రోజుకు చేరుకున్నాయి. ఇంకో 4 రోజులు చూస్తాము. ఇక విధి లేని పరిస్థితుల్లో ఈ యొక్క ఉద్యమాన్ని, ఈ యొక్క దీక్షలను వినూత్న పద్ధతిలో ముందుకు తీసుకువెళుతూ వీటిని తీవ్రతరం చేస్తూ అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేసైనా సరేను మా గిరిజనులైనటువంటి మాకు రావాల్సినటువంటి ఉద్యోగాలు, మాకు రావాల్సినటువంటి హక్కుల్ని మేమే సాధించుకుంటామని, శాంతియుతంగా మేము సాధించుకుంటామని రాజ్యాంగబద్ధ పద్ధతిలో మేము మా యొక్క నిరసనలు, దీక్షలను కొనసాగించి మాకు రావాల్సినటువంటి హక్కులు, మాకు రావాల్సినటువంటి ఉద్యోగాలు మేము సాధించుకుంటామని చెప్పేసి తదుపరి ఎటువంటి విష పరిణామాలు జరిగినా, ఇంకేదైనా పరిస్థితులు తారుమారైనా వాటన్నిటికీ కూడా ఈ యొక్క ప్రభుత్వ యంత్రాంగమే, అధికార యంత్రాంగమే బాధ్యత వహించవలసి ఉంటుందని చెప్పేసి ఈ యొక్క దీక్ష శిబిరం ముఖంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి అధికారులారా స్పందించండి. రాష్ట్ర ప్రభుత్వంలో, ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో గిరిజనులకు న్యాయం చేస్తాం, గిరిజన సంక్షేమమే మా ప్రధాన ధ్యేయమని చెప్పుకుంటున్నటువంటి ఈ యొక్క కూటమి ప్రభుత్వం తమకు గిరిజనుల పట్ల సముచితమైనటువంటి న్యాయం ఉందని, గిరిజనుల పక్షాన నిలబడతామని చెప్పేటటువంటి మాటలు, మీరు చెప్పే మాటలు నిజమేగానైతే ఖచ్చితంగా పోట్లూరు సుభాషిణికి గిరిజన మహిళకు న్యాయం చేసి ఆ యొక్క అంగన్వాడీ కేంద్రంలో ఆమెకు ఆయా పోస్టునిచ్చి తమ యొక్క గౌరవాన్ని నిలబెట్టుకోవాలని, గిరిజనుల పక్షాన తమరు ఉన్నారని నిరూపించుకోవాలని చెప్పేసి ఇన్నో మూలంగా తెలియజేస్తా ఉన్నాము. ఇప్పటికైనా న్యాయం కానీ జరుపుకున్న కానీ ఉంటే మళ్ళీ చెప్తున్నాం, ఈ యొక్క ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాము, ఈ దీక్షలను ఇంకా కొనసాగిస్తాము, అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకైనా సరే కూర్చుంటామని చెప్పేసి అధికారులకు మరొక మారు మేము హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాం. మాది కోట మండలంలోని కుక్కుపాడు పంచాయతీలో ఉన్నటువంటి వలగాటి నరసింహారెడ్డి గిరిజన కాలనీ మాది. అక్కడున్న స్థానికురాలిని నేను. ఆయా పోస్టుకి అన్ని అర్హులైనా కూడా నన్ను పక్కన పెట్టేసి వేరే కమ్యూనిటీ వాళ్ళకి ఇచ్చి మాకు తీరని అన్యాయం చేశారు. ఈ అన్యాయం జరిగిందని కూడా నేను నోటిఫికేషన్ చివరి తేదీ ముందే నేను ఈ విధంగా జనరల్ కేటగిరీ కింద ప్రకటించి మాకు న్యాయం చేయండి మేడం అని కూడా తిరుపతి జిల్లా వెళ్ళి 2 దఫాలు అర్జీలు ఇచ్చాము. తర్వాత నెల్లూరు జిల్లాగా మార్చుకున్న తర్వాత నెల్లూరులో కూడా మేము 3 సార్లు కలెక్టర్ సార్ కూడా మేము అర్జీల ద్వారా మొదలుపెట్టుకున్నా. ICDS PD మేడం కూడా మేము మనకు జరిగిన అన్యాయం చెప్పినా కూడా మాకు స్పందించకపోవడం అనేది నాకు చాలా బాధాకరంగా ఉంది. ఇంకా ఇది మనకి వీలు పడదు అన్న పక్షంలోనే గిరిజన సంఘాల నాయకులందరికీ కూడా నేను నాకు జరిగిన అన్యాయం చెప్పి ఈ రిలే నిరాహార దీక్షకు కూడా పూనుకున్నాను. ఇది 10వ రోజు జరుగుతున్నటువంటి రిలే నిరాహార దీక్షకు కూడా ఇప్పటికి కూడా ఏ ఒక్క అధికారి కూడా వచ్చి మీకు జరిగిన అన్యాయం ఏంటి అని కూడా మమ్మల్ని విచారించకపోవడం అనేది చాలా మనోభావాలు కూడా మమ్మల్ని దెబ్బతీస్తుంది. ఇకనైనా కూడా కలెక్టర్ గారు మీరు మాకు జరిగిన అన్యాయాన్ని తొందరలోనే మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. సమస్యను 2-3 రోజులలో కూడా సంస్కరించకపోతే, పరిష్కరించకపోతే మేము నిరాహార దీక్షకు కూడా సిద్ధంగా ఉన్నాము.